నిన్న మొన్నటి వరకు బాణుడు ప్రతాపానికి అట్టుడికిపోయిన ప్రజానికం భారీ వర్షానికి సెదతీరుతున్నారు. రైతులైతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉమ్మడి గోదావరి జిల్లాలో కురుస్తున్న పరిస్థితి నెలకొంది. చూస్తున్నాం కాకినాడ రూరల్ సమీప ప్రాంతాలకు సంబంధించి రైతులు ఈ విధంగా ధాన్యాన్ని తడిసిపోకుండా ప్రత్యేక డేరాలు పెట్టి అడ్డుపెట్టుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కాకినాడ నగరంతో పాటు రూరల్ ప్రాంతం ఇటు తుని, కత్తిపూడి, సామర్లకోట, ప్రత్తిపాడు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, రాజోలు, సకినేటిపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ రూరల్కి సంబంధించి సామర్లకోట పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీకి సంబంధించి నీరు నిండిపోవడంతో ఇలా రోడ్లపై నీరు పొంగి పొరులుతున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ సమస్య తలెత్తినట్టు స్పష్టమవుతుంది. ఒక చెరువుని మించి రహదారిపైనే నీళ్లు పొంగి పొరులుతున్న పరిస్థితి జిల్లాలో అనేక ప్రాంతాల్లో దాపరించింది. ముఖ్యంగా సామర్లకోట సమీప ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాకినాడ నగరానికి సంబంధించి ఎడప తెరుపు లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లపైనే నీరున్న పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో దాపరించిన పరిస్థితి మాత్రం నెలకొంది. మరోపక్క డ్రైనేజీలు, ముఖ్యంగా డ్రైనేజీలు నిండిపోవడంతో డ్రైనేజీలో నీరు, ఈ వర్షపు నీరు కలిసి రోడ్లపైన, చిరువీధుల్లో కూడా మురికి కోపాలుగా మారిపోయి నీరు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా అకాల వర్షాలు కాస్త ప్రజల్ని, అదేవిధంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఎండదాడికి అలమటించిన ప్రజలు మాత్రం కాస్త ఉపశమనం చెందుతున్నారని చెప్పుకోవచ్చు. అమ్మయ్య, వాతావరణం చల్లబడింది చాలు అన్న విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది చూసుకున్నట్లయితే ఇదే మే మాసంలో కూడా ఎండలు కాయాల్సిన సమయంలో అధిక వర్షాలు కురిసిన పరిస్థితి మాత్రం నెలకొంది. మరలా ఈ ఏడాది కూడా అదే విధంగా ఉంటుందా అన్నదైతే మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం ఏకదాటిగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. 3 రోజులుగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. రాత్రి నుంచి ఏకదాటిగా కాకినాడ జిల్లాలో పాటు తూర్పుగోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాలో విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంతో పాటు రంపచోడవరం అటవీ ప్రాంగణంలో కూడా అత్యధికంగా వర్షం నమోదవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. రోడ్లపైనే నీరు నిలిచిపోతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి.